చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం. ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఉపాసకులు, జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, నువ్వు వెలుగులో ఉన్నప్పుడు అందరూ నీ వెంటే ఉంటారు, కానీ నిన్ను చీకటి ముసురుకున్నప్పుడు నీ నీడ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. అసలు నీ మాట చెప్పడానికి గల కారణం రమేష్ బాబు విషయమే. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఘట్టమనేని కుటుంబానికి ప్రత్యేక స్థానం ఉంది. కృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 5 దశాబ్దాలకి పైగా తన వంతు సేవల్ని అందించారు. అలా తన బాటలోనే ఇద్దరు కొడుకులైన రమేష్ బాబు, మహేష్ బాబు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి తమదైన ముద్ర వేసుకున్నారు. ఇక అలా ఇండస్ట్రీలో వారసత్వానికి మంచి డిమాండ్ ఉన్న కారణంగా ఇప్పటికే పలువురు వారసత్వంగా ఇండస్ట్రీలోకి వచ్చి తమ స్థానాలని నిలదొక్కుని సత్తా చాటుకుంటే ఇప్పుడు ఘట్టమనేని 3వ తరం హీరో లాంచింగ్ కి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. అతనే రమేష్ బాబు తనయుడు జయకృష్ణ. ఇక మే 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా జయకృష్ణ ఫొటోస్ ని, వీడియోస్ ని మీడియాలో రిలీజ్ చేయగా ఇతని లుక్స్ ని చూసిన వారంతా అచ్చం కృష్ణ గారిలాగే చార్మింగ్, డైనమిక్ గా కనిపిస్తున్నాడని, ఖచ్చితంగా ఇతను కూడా కృష్ణ గారిలాగే సక్సెస్ అవుతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు జయకృష్ణని హీరోగా లాంచ్ చేస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు? రమేష్ బాబు సినిమాల్లో ఎదగకపోవడానికి తన తండ్రి కృష్ణ గారే కారణమా? రమేష్ బాబు హఠాత్ మరణం వెనుకున్న రహస్యం ఏంటి? మహేష్ బాబుకి రమేష్ బాబుకి ఉన్న విభేదాలేంటి అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఘట్టమనేని రమేష్ బాబు అలియాస్ రమేష్ బాబు. ఇతను 1965 అక్టోబర్ 13న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. తండ్రి ఘట్టమనేని కృష్ణ, తల్లి ఇంద్రాదేవి. ఇతనికి మంజుల, పద్మావతి, ప్రియదర్శిని అనే 3 చెల్లెళ్ళు, మహేష్ బాబు అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక రమేష్ బాబు తండ్రి కృష్ణ గారు 1962లో, అంటే తన 19వ ఏటకి పదండి ముందుకు అనే సినిమా ద్వారా జూనియర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత 3 సంవత్సరాలు చిన్నా చితక పాత్రలు చేస్తున్న క్రమంలో ఆదుర్తి సుబ్బారావు అనే డైరెక్టర్ ని కృష్ణ గారు కలవడం, అలా వీరి మధ్య ఏర్పడిన స్నేహం కారణంగా కృష్ణ గారి లుక్స్ మరియు యాక్టింగ్ ని చూసి తను తీయబోయే తేనె మనసులు అనే మూవీలో కృష్ణ గారికి హీరోగా ఛాన్స్ ఇచ్చారు. ఇక ఆ మూవీ 1965లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో అప్పటి నుండి కృష్ణ గారు తన సినిమా కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా అప్పటి నుండి జేమ్స్ బాండ్, స్పై మూవీస్ అని 350 సినిమాల్లో హీరోగా చేస్తూ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఈ క్రమంలోనే తమ బంధువుల అమ్మాయి అయిన ఇంద్రాదేవి గారితో పెద్దలంతా కలిసి పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 5 పిల్లలు కూడా జన్మించారు. అందులో మొదటి సంతానమే రమేష్ బాబు. ఇక చూడటానికి అచ్చం కృష్ణ గారిలాగే ఉన్న రమేష్ బాబుని కృష్ణ గారు తన సినీ వారసుడిగా తీసుకురావాలనుకున్నారు. ఇదిలా ఉంటే రమేష్ బాబు తన స్కూలింగ్ ని చెన్నైలోని సెయింట్ బేడేస్ ఆంగ్లో ఇండియన్ హైయర్ సెకండరీ స్కూల్లో చదివారు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న రమేష్ బాబు తరచూ తన తండ్రితో షూటింగ్ స్పాట్కి వెళ్తుండడంతో తనకి యాక్టింగ్ పై ఇంట్రెస్ట్ ఏర్పడి అప్పుడప్పుడు ఇంట్లో కృష్ణ గారిని ఇమిటేట్ చేయడం చూసి ఇంప్రెస్ అయిన కృష్ణ గారు రమేష్ బాబుని సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకురావాలని, అప్పుడే హీరోగా లాంచ్ అయ్యేసరికి తన యాక్టింగ్ స్కిల్స్ మెరుగుపడతాయి అనుకున్నారు. ఇక ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు మూవీలో రమేష్ బాబుని హీరో చిన్నప్పటి పాత్రకి రికమెండ్ చేయగా అందుకు డైరెక్టర్ రామచంద్రరావు ఇమ్మీడియట్ గా ఒప్పుకొని రమేష్ బాబుని క్యాస్ట్ చేశారు. ఇక ఈ మూవీకి ముందే కృష్ణ గారు విజయ నిర్మల గారితో ప్రేమలో పడి సీక్రెట్ గా ఆమెను పెళ్లి చేసుకొని ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా దాచారు. కానీ ఒక స్టేజ్ లో ఈ విషయం ఇండస్ట్రీ మొత్తం స్ప్రెడ్ అయి ఇందిరాదేవి గారి చెవిన పడడంతో ఆమెకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. అలా అప్పటికే వీరికి 5 పిల్లలున్న కారణంగా పెద్దలంతా పంచాయతీ పెట్టి కృష్ణ గారిని, ఇంద్రాదేవి గారిని కలిపేందుకు ఎంత ట్రై చేసినా అది కుదరకపోవడంతో చివరిగా కృష్ణ గారు నిర్మలాదేవి గారితో ఉండొచ్చు కానీ ఇంద్రాదేవి గారికి మాత్రం విడాకులు ఇవ్వకూడదని, తన సినీ వారసులుగా ఇంద్రాదేవి గారి పిల్లల్ని మాత్రమే తీసుకురావాలని చెప్పడంతో అందుకు కృష్ణ గారు, విజయ నిర్మల గారు ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా విజయ నిర్మల గారికి, కృష్ణ గారికి ఎటువంటి సంతానం కలగకపోవడం, అలా తన మొదటి భర్త నుండి కలిగిన నరేష్ ని విజయ నిర్మల గారు తన సినీ వారసుడిగా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి తీసుకొచ్చి అతన్ని సక్సెస్ చేసింది. ఇక మరోవైపు రమేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అల్లూరి సీతారామరాజు మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత కృష్ణ గారు యాక్ట్ చేసిన దొంగలకి దొంగ, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్, నీడ, పాలు నీళ్లు అనే మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూ రమేష్ బాబు తన చదువుల్ని పక్కన పెట్టడంతో ఇందిరాదేవి గారు డిగ్రీ పూర్తవనిదే ఇక పైన సినిమాల్లో నటించకూడదని కరాఖండిగా చెప్పడంతో రమేష్ బాబు ఆ తర్వాత 7 సంవత్సరాలు సినిమాలకి బ్రేక్ ఇచ్చి తన డిగ్రీని పూర్తి చేశాడు.
ఇక అలా అప్పటికే కృష్ణ గారి సినిమాగ్రాఫ్ నిదానంగా తగ్గడంతో పాటు మరోవైపు నరేష్ సినిమాల్లో హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక ఈ పరిస్థితిని చూసిన కృష్ణ గారి అభిమానులు రమేష్ బాబుని హీరోగా లాంచ్ చేయాలని పట్టుబట్టడంతో కృష్ణ గారు కూడా రమేష్ బాబుని తన సినీ వారసుడిగా గ్రాండ్ గా ఎంట్రీ ఇప్పించాలని కొత్త స్టోరీలతో రిస్క్ తీసుకోకుండా అప్పటికే హిందీలో హిట్ అయిన బేతాబ్ అనే మూవీ రీమేక్ రైట్స్ ని తీసుకొని కృష్ణ గారే తన ఓన్ బ్యానర్ లో మధుసూదన్ రావు డైరెక్షన్ లో ఆ మూవీని స్టార్ట్ చేయగా షూటింగ్ సమయంలో కృష్ణ గారే దగ్గరుండి రమేష్ బాబుకి ఎలా యాక్ట్ చేయాలో, ఎలా డైలాగ్స్ ని చెప్పాలనే మెలకువల్ని చెప్పడంతో రమేష్ బాబు అచ్చం కృష్ణ గారిలాగే యాక్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక అలా 1988లో సామ్రాట్ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో పాటు రమేష్ బాబు కృష్ణ గారిని కాపీ కొట్టాడని, తనకి యాక్టింగ్ రాదనే టాక్ ఇండస్ట్రీలో వినిపించడంతో కాస్త సున్నిత మనస్తత్వం కలిగిన రమేష్ బాబు మానసికంగా కృంగిపోయాడు. దీంతో కొడుకుని ఆ పరిస్థితుల్లో వదలకుండా కృష్ణ గారు దాసరి గారి డైరెక్షన్లో చిన్ని కృష్ణుడు అనే మూవీని స్టార్ట్ చేయగా ఆ మూవీలో రమేష్ బాబు హీరోగా చేస్తే మహేష్ బాబు యాక్ట్ చేయడం గమనార్హం. ఇక రమేష్ బాబుకి మహేష్ బాబుకి వయసులో 10 ఏళ్ల తేడా ఉందని చెప్పొచ్చు. ఇదిలా ఉండే రమేష్ బాబు చేసిన ప్రతి మూవీలోనూ అందరూ తనని కృష్ణ గారికి కంపేర్ చేస్తుండడం, ఇదే కోవలో చిన్ని కృష్ణుడు మూవీని కూడా చూడడంతో ఆ మూవీ కూడా రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో అప్పటి నుండి కృష్ణ గారు తన కొడుకు సినిమాల్లో ఇన్వాల్వ్ అవ్వకూడదని, ప్రొడ్యూసర్గా మాత్రమే వ్యవహరించాలని డిసైడ్ అయ్యారు. అలా అప్పట్లో స్టార్ డైరెక్టర్గా ఉన్న కోదండ రామిరెడ్డి గారితో బజార్ రౌడీ అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయ్యి అటో చీటు వెళ్ళిపోయింది. దీంతో ఇంద్రాదేవి గారు మానసికంగా కృంగిపోయేవారు. ఎందుకంటే నరేష్ 4 స్తంభాలాట అనే మూవీతో తన కెరియర్ని స్టార్ట్ చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ని ఇస్తూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే తన కొడుక్కి బ్యాక్గ్రౌండ్ నుండి తండ్రి సూపర్ స్టార్ అయిన ఇండస్ట్రీలో నిలబడకపోవడంతో ఆమె ప్రతిరోజు బాధపడుతూ ఉండేది. దీంతో కృష్ణ గారు అప్పటి నుండి తను యాక్ట్ చేసిన 3 మూవీస్లో రమేష్ బాబుకి సెకండ్ హీరోగా ఛాన్స్ ఇవ్వగా ఆ మూవీస్ రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో మళ్ళీ రమేష్ బాబుని సోలో హీరోగా పెట్టి బ్లాక్ టైగర్, కృష్ణ గారి అబ్బాయి, ఆయుధం, కలియుగ అభిమన్యుడు అని చేసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అయ్యాయి. అయినా కూడా కృష్ణ గారు పట్టువదలని విక్రమార్కుల్లా రమేష్ బాబుని తమిళ్లో హీరోగా లాంచ్ చేస్తూ శాంతి అనదు శాంతి అనే మూవీని చేయగా ఆ మూవీ రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆ వెంటనే నా ఇల్లే నా స్వర్గం అనే మూవీని చేయగా అది రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. ఇక ఈ ఫ్లాప్స్తో మానసికంగా కృంగిపోయిన రమేష్ బాబు తన తండ్రి ఇంత కష్టపడుతున్నా అతని పేరుని నిలబెట్టలేకపోవడంతో డిప్రెషన్కి వెళ్ళి చెడు అలవాట్లకి అలవాటు పడి ఎప్పుడూ రూమ్లోనే ఒంటరిగా ఉండేవాడు. ఇక అలా కొడుకు పరిస్థితిని చూసిన కృష్ణ గారు అతనికి పెళ్లి చేస్తేనైనా అన్నీ సర్దుకుంటాయని మృదుల అనే అమ్మాయితో 1994లో గ్రాండ్గా పెళ్లి జరిపించగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జయకృష్ణ అనే అబ్బాయి, భారతి అనే అమ్మాయి జన్మించింది. ఇక అలా పిల్లలు పుట్టాక రమేష్ బాబు మామ కోడలు, అన్నా చెల్లెళ్ళు, సభాతోరణం అనే మూవీస్ని చేయగా అవి రిలీజ్ అయి అటొచ్చి ఇటు వెళ్ళిపోవడంతో తన యాక్టింగ్ కెరియర్కి ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఇక కృష్ణ గారు కూడా తన కొడుక్కి సినిమాల్లో అచ్చి రావట్లేదని తన సినీ వారసులపై హోప్స్ని కూడా వదిలేసి పద్మాలయ స్టూడియో బాధ్యతల్ని, ప్రొడక్షన్ హౌస్ బాధ్యతల్ని రమేష్ బాబుకి అప్పగించారు. ఇక ఈ క్రమంలోనే రమేష్ బాబు ప్రొడ్యూసర్గా సూర్యవంశం అనే మూవీని హిందీలో చేస్తూ అమితాబ్ బచ్చన్ హీరోగా, సౌందర్య హీరోయిన్గా 7 కోట్ల బడ్జెట్తో ఆ మూవీని నిర్మించగా ఆ మూవీ రిలీజ్ అయి 12 కోట్లని కలెక్ట్ చేసి హిట్ అయినా ఆ తర్వాత అంతటి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక రమేష్ బాబు అన్నీ వదిలేసి ఎప్పుడూ ఇంట్లోనే ఉండేవారు. అలా అప్పటి నుండి ఎవరిని కలవకుండా, పార్టీస్ ఫంక్షన్స్కి అటెండ్ అవ్వకుండా ఒంటరిగా ఉంటూ తనలో తానే సతమతమవుతుండేవారు. ఇక ఈ క్రమంలోనే తను సినిమా ఇండస్ట్రీలో సాధించలేనిది తన కొడుకు జయకృష్ణ ద్వారా సాధించాలని, అందుకు కావాల్సిన ట్రైనింగ్ని చిన్నప్పటి నుండే తనకి ఇప్పించడం మొదలెట్టాడు. ఇక ఇదిలా ఉంటే కృష్ణ గారి పెద్ద కొడుకు సక్సెస్ కాకపోవడంతో ఎవరికి కూడా మహేష్ బాబుపై పెద్దగా హోప్స్ లేకుండా ఉండేవి. ఇక అలా కృష్ణ గారితో అశ్విని దత్ గారు మహేష్ బాబుని తమ బ్యానర్లో లాంచ్ చేస్తానని చెప్పగానే అందుకు కృష్ణ గారు కూడా ఏం మాట్లాడకుండా ఒప్పుకున్నారు. అలా రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో రాజకుమారుడు మూవీ షూటింగ్ని కంప్లీట్ చేసి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా 1999లో రిలీజ్ చేయగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు మహేష్ బాబుకి మంచి గుర్తింపు వచ్చింది. దీంతో కృష్ణ గారికి మహేష్ బాబు తన సినీ వారసత్వాన్ని నిలబెడతాడనే నమ్మకం కలిగింది. ఇక ఇదిలా ఉంటే మరోవైపు తన తమ్ముడి సక్సెస్తో మరింత కృంగిపోయిన రమేష్ బాబు చెడు అలవాట్లకి బానిసయ్యాడు. అలా ఆ తర్వాత మహేష్ బాబు యువరాజు, వంశీ, మురారి, టక్కరి దొంగ, ఒక్కడు అని బ్లాక్ బస్టర్ మూవీస్ చేస్తూ దూసుకుపోతుంటే కృష్ణ గారు తన పెద్ద కొడుకుని బిజీ చేయాలని మహేష్ బాబు చేసిన అర్జున్ మూవీకి 20 కోట్ల బడ్జెట్తో ప్రొడ్యూస్ చేపించగా ఆ మూవీ రిలీజ్ అయి 12 కోట్లు మాత్రమే కలెక్ట్ చేయడంతో కొంతవరకు ఆర్థికంగా నష్టపోవాల్సి వచ్చింది. అయినా కూడా అతిథి మూవీలో రమేష్ బాబు కృష్ణ గారి సలహాతో మళ్ళీ ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఆ తర్వాత దూకుడులో 4 ప్రొడ్యూసర్లో ఒక ప్రొడ్యూసర్గా వ్యవహరించారు. ఇక అలా ఆ మూవీలో వచ్చిన ప్రాఫిట్స్తో
ఆగడు మూవీలో ప్రొడ్యూసర్గా చేయడంతో ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వగా అప్పటి నుండి ప్రొడక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టాడు. ఇక అలా తన అన్న బాధని అర్థం చేసుకున్న మహేష్ బాబు ఎలాగైనా అన్న కొడుకుని తన ఓన్ బ్యానర్లో లాంచ్ చేపించి ఒకవేళ ఆ మూవీ హిట్ అయితే తన అన్న కళ్ళల్లో ఆనందం చూడొచ్చని అప్పుడైనా తను నార్మల్ అవుతాడనుకున్నారు. కానీ రమేష్ బాబుకు ఉన్న అలవాట్ల వల్ల లివర్ ప్రాబ్లమ్స్ వచ్చి 2-3 సార్లు ఆపరేషన్ చేపించగా కొన్ని రోజులు బాగానే ఉన్నారు. ఈ క్రమంలోనే తన కొడుకు జయకృష్ణ యూఎస్ఏలో డిగ్రీ పూర్తి చేసి అక్కడే ఉన్న యాక్టింగ్ క్లాస్లో చేరగా డాన్స్ ఫైట్స్ని కూడా నేర్చుకున్నాడు. ఇక అలా రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా తనని లాంచ్ చేపించాలని 4 సంవత్సరాల ముందే అన్ని సన్నాహాలు జరిగిన రమేష్ బాబు అనారోగ్యం కారణాల వల్ల ఆ మూవీ పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇక అలా రమేష్ బాబు ఆరోగ్యం కూడా రోజు రోజుకి క్షీణించి సీరియస్ అవ్వడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిగా అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లగా హాస్పిటల్కి చేరే ముందే 2022 జనవరి 8న తన 56వ ఏటకి హార్ట్అటాక్తో మరణించడం జరిగింది. ఇక అదే సమయంలో మహేష్ బాబుకి కరోనా రావడంతో తన అన్న చివరి చూపుని కూడా నోచుకోలేకపోయాడు. అలా ఆ తర్వాత రమేష్ బాబు తల్లి ఇంద్రాదేవి గారు మరణించడం, ఆ వెంటనే కృష్ణ గారు కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోవడంతో ఘట్టమనేని ఫ్యామిలీ ఈ పరిస్థితుల్ని తట్టుకోలేకపోయింది. అయినా కూడా మహేష్ బాబు తన అన్న ఫ్యామిలీకి అన్ని విధాలుగా తోడు నీడగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే మే 31న కృష్ణ గారి జయంతి సందర్భంగా రమేష్ బాబు కొడుకు జయకృష్ణ ఫోటోలని మీడియాలో రిలీజ్ చేస్తూ త్వరలోనే తను హీరోగా లాంచ్ అవ్వబోతున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఇక అలా ఆ మూవీని RX100తో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయమైన అజయ్ భూపతి మహాసముద్రం, మంగళవారం లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్స్ తో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ క్రమంలోనే జయకృష్ణకి అతని తల్లికి అజయ్ భూపతి తన దగ్గర ఉన్న ఒక స్టోరీని చెప్పగా అది వారికి బాగా నచ్చడంతో ఇప్పుడు అజయ్ భూపతి ఘట్టమనేని 3వ తరం వారసుడిని లాంచ్ చేసే బాధ్యతల్ని తీసుకోగా ఈ మూవీకి ఆనంది ఆర్ట్స్ వారు ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే జయకృష్ణ ఘట్టమనేని లుక్స్ ని చూసిన వారంతా రమేష్ బాబు సినిమాల్లో సాధించలేనిది తన కొడుకు ఖచ్చితంగా సాధిస్తాడని, అచ్చం కృష్ణ గారిలాగే ఉన్నాడనే టాక్ కూడా హల్చల్ అవుతుంది. జయకృష్ణ లుక్స్ పై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, చివరి వరకు పోరాడగలిగే ధైర్యం ఉంటేనే మన చుట్టూ ఎలాంటి పరిస్థితులున్నా విజయం సాధించవచ్చు. ఇది ఫోక్స్ రమేష్ బాబు గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.